సో సార్, రోబోటిక్ సర్జరీతో స్కార్లెస్ థైరాయిడ్ సర్జరీ కూడా చేయొచ్చు అన్నారు కదా, దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా ఎక్కువైపోయాయి ఇప్పుడు. అవును. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి సర్జరీ అనేది అవసరం లేదు. మోస్ట్లీ హార్మోనల్ రిలేటెడ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ట్యాబ్లెట్స్తోనే మనం కరెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ థైరాయిడ్లో ఏదైనా గడ్డలు ఉన్నాయి, లేకపోతే క్యాన్సర్స్ లాగా ఏమైనా డౌట్ ఉంది, అటువంటి పేషెంట్స్లో నార్మలీ సర్జరీ ఆఫర్ చేస్తూ ఉంటాం. ఇది వరకు దే యూస్ టు బి ఓన్లీ వన్ వే. థైరాయిడ్ ఇక్కడ ఉంటుంది కాబట్టి నెక్లో ఒక కట్ ఇచ్చి నార్మల్గా థైరాయిడ్ సర్జరీ చేసేవాళ్ళం. అది చాలామంది ఇప్పుడు ఐటీ వాళ్ళు, యంగ్స్టర్స్, అన్మ్యారీడ్ ఫీమేల్స్, అది చాలామంది యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. బికాస్ దట్ యూస్ టు లీవ్ ఎ స్కార్. మేము ఎంత చెప్పినా స్కార్ 6 months 1 yearలో నార్మల్గా హీల్ అయిపోతుందన్నా కానీ ఒక చిన్న మార్క్ అయితే తెలుస్తుంది. ఈ ప్రాబ్లం ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ కొంతమందికి వూండ్ హీలింగ్ సరిగ్గా జరగకపోవచ్చు. వాళ్ళకి కీలాయిడ్స్ కానీ హైపర్ట్రోఫిక్ స్కార్స్ కానీ రావచ్చు. అంటే నార్మల్ వూండ్ హీలింగ్ కంటే ఎగ్జాజరేటెడ్ వూండ్ హీలింగ్ అంటారు. అప్పుడు పెద్ద మచ్చలాగా మిగిలిపోయేది. కానీ ఇప్పుడు మనకు రోబోటిక్ టెక్నాలజీతో ఉండే డెక్స్టరిటీ, విజన్, మ్యాగ్నిఫికేషన్ వల్ల వీఆర్ ఏబుల్ టు డూ దీస్ సర్జరీస్ వితౌట్ హ్యావింగ్ ఎ స్కార్ ఇన్ ద నెక్. స్కార్లెస్ అంటే నెక్లో స్కార్ ఉండదు, కానీ చెస్ట్ రీజన్లో చిన్న చిన్న 8 mm స్కార్స్ అనేటివి ఉంటాయి. కానీ చెస్ట్ రీజన్లో ఉన్నాయి కాబట్టి అది మన క్లోత్స్లో కన్సీల్ అయిపోతాయి. ప్లస్ ఆ స్కారింగ్ కూడా నెక్లో అయితే ఉండదు. సో ఒకవేళ వాళ్ళకి హైపర్ట్రోఫిక్ అండ్ కీలాయిడ్ టెండెన్సీస్ ఉన్నా కానీ అట్లీస్ట్ దే ఆర్ హిడెన్ ఇన్సైడ్. సో దిస్ ఇస్ అ మేజర్ అడ్వాంటేజ్ దట్ ఈస్ దేర్. అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ మోస్ట్ పేషెంట్స్ ఆర్ అవేర్ నౌ. నార్మల్గా నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటారు మా దగ్గరకు వచ్చేటప్పుడు, ఆర్ రీసెర్చ్ చేసే వస్తూ ఉంటారు. సో వీ డోంట్ హ్యావ్ టు టెల్ దెమ్ స్పెసిఫిక్లీ. వాళ్ళు వచ్చేటప్పుడే దే వాంట్ అన్ అప్రోచ్ విచ్ ఇస్ స్కార్లెస్, దెన్ వీ ఆఫర్. లేదు ఓల్డ్ పేషెంట్స్, ఆల్రెడీ మ్యారీడ్, దే డోంట్ మైండ్ స్కార్ ఉన్నా కానీ, దెన్ వీ టెల్ దెమ్ దే కెన్ చూస్ బేస్డ్ ఆన్ దేర్ preference. So sir, finally, like people who are thinking whether to go for robotic surgery or not, అవసరం ఉందా వద్దు అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? నేను ఇచ్చే సజెషన్ అంటే దిస్ ఇస్ అ టెక్నాలజీ దట్ ఈస్ అవైలబుల్ నౌ. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్, అండ్ definitely I am a trained robotic surgeon and there are very few surgeons who have specific training in this. Okay. So మీరు ట్రైన్డ్ సెంటర్స్, ట్రైన్డ్ రోబోటిక్ సర్జన్స్ దగ్గర వెళ్ళేటప్పుడు యూ ఆల్వేస్ హ్యావ్ ఇట్ ఇన్ మైండ్ దట్ ఈ ఆప్షన్ కూడా ఉంది మీకు. ఈవెన్ దో మీ మైండ్లో మెయిన్ ఇంటెన్షన్ ఇస్ టు కంప్లీట్ ద ట్రీట్మెంట్. సో సర్జరీ లోపల జరిగేది పర్ఫెక్ట్గా జరగాలి. బట్ ఇఫ్ యూ హ్యావ్ ద ఆప్షన్ ఆఫ్ చూసింగ్ ఎ లెస్ మినిమల్ ఆప్షన్, అంటే మినిమలీ ఇన్వేజివ్ ఆప్షన్ కానీ, లెస్ స్కారింగ్ వచ్చే ఆప్షన్ కానీ, పెద్ద స్కార్ అవాయిడ్ చేసే సర్జరీ కానీ ఆ ఆప్షన్ ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ షుడ్ చూస్ ఇట్. But having said that, always consult your doctor and then take that decision. కొంతమంది రోబోటిక్ సర్జరీ అసలు ఆ పేషెంట్స్కి అవసరం కూడా లేదు, బట్ నెట్లో ఎక్కడో చూసి అది కావాలి అంటారు. సో దట్ ఈస్ రాంగ్. వెన్ యూ కమ్, మీకుండే కండిషన్స్కి ఏ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, ఓపెన్ సర్జరీయా, లాప్రోస్కోపిక్ సర్జరీయా, రోబోటిక్ సర్జరీయా. ఒకవేళ రోబోటిక్ సర్జరీ ఉంటే ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అఫోర్డ్ దట్ ఎక్స్ట్రా thing, you please go for it. లేదు, if you are not able to afford, then the doctor will be able to tell you what is the best way to go for. ఓకే. అంతేకాని ఇప్పుడు పేషెంట్ అడిగినంత మాత్రం ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు అఫోర్డ్ అండ్ ఇఫ్ దే ఇంటెన్షనల్లీ వాంట్ టు గో ఫర్ ఇట్, అలా చేశారు కదా డాక్టర్? ఇట్స్ నాట్ అట్ ఆల్. నాట్ అట్ ఆల్. బికాజ్ రీసెంట్లీ వన్ పేషెంట్ లార్జ్ మాస్ ఫైలాయిడ్స్ ట్యూమర్ ఉంది. ఫైలాయిడ్స్ ట్యూమర్ అంటే బ్రెస్ట్లో వచ్చేటువంటి ఒక పెద్ద క్యాన్సర్ కాదు, కానీ ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ బ్రెస్ట్ ట్యూమర్ అనుకోవచ్చు. అది బ్రెస్ట్ అంత సైజ్లో ఉంది, 10 into 15 centimeter సైజ్లో ఉంది. ప్లస్ ఆ పేషెంట్ హ్యాస్ అవాయిడెడ్ దిస్ ఫర్ సమ్ టైమ్. సో ఇన్ దెమ్ న్యాచురలీ సర్జరీ ఈజ్ రిక్వైర్డ్. కానీ నార్మల్గా నెట్లో చూసినప్పుడు, అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు, రోబోటిక్ టెక్నాలజీ అన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఇది కూడా మనం స్కార్ లేకుండా చేయొచ్చేమో అని, విచ్ ఈస్ నాట్ ద కేస్. దానికి ఓపెన్ సర్జరీనే చేయాలి, స్కార్ పడుతుంది, బట్ దట్ ఈస్ ఓకే, మన క్లోత్స్లో కన్సీల్ అయిపోతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫైలాయిడ్స్ ట్యూమర్లో ప్రాపర్ సర్జరీ చేసేటువంటి రోల్ ఉంది, ఎందుకంటే అందులో వైడ్ మార్జిన్స్ ఇస్తే కానీ మనం తర్వాత రికరెన్స్ అవాయిడ్ చేయలేం. సో అటువంటి కేసెస్లో నార్మల్గా మనం రోబోటిక్ సర్జరీ అన్నది మనం చెప్పలేదు, అయినా పేషెంట్స్ వాళ్ళు వచ్చి అడిగారు. సో వీ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్ ఈ సర్జరీకి దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ ఆప్షన్. ఒకవేళ ఆప్షన్ ఉంటే మేమే చెప్తాం ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయని. సో సమ్ సర్జరీస్ డు నాట్ రిక్వైర్. కానీ లో రెక్టమ్, థైరాయిడ్ గడ్డలు అటువంటి పేషెంట్స్కి రోబోటిక్ ఆప్షన్ కూడా ఉంది. If they are able to choose it, better choose it, because that is the latest technology that is available, and many centers like ours is doing quite pioneering work in this. Okay.